రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి ఉంచాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మొత్తం 7 మండలాలకు గాను 147 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 38 లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలకు చెందిన చెక్కులను మక్తల్లో, ఉట్కూరులో ఆ మండలాలకు చెందిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులలో అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా ఎల్ఓసి రూపంలో పొందవచ్చన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలకు సంబంధించిన వాటి కోసం ప్రత్యేకంగా అధికారి తిమ్మప్ప నియమించామని, నియోజకవర్గ ప్రజలు నేరుగా అధికారిని సంప్రదించాలన్నారు. త్వరలో మక్తల్లో 150 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు గడ్డంపల్లి హనుమంతు, మండలాధ్యక్షుడు గణేష్ కుమార్, కొల్ల వెంకటేష్, ఆనంద్ గౌడ్, బోయవీర కుమార్, శివరామరెడ్డి, కావల్ తాయప్ప, వల్లంపల్లి లక్ష్మణ్, కుంసి నాగేందర్, కట్టా వెంకటేష్, నాగరాజ్, కావల్ రాజేందర్, చంద్రపల్లి వెంకటరాములు, ఓబ్లేష్, గడ్డం రమేష్, కల్లూరు గోవర్ధన్, గుంతల్ రవి తదితరులు పాల్గొన్నారు. చాలా చెక్కులు మన దగ్గర పెండింగ్లో ఉండేటివి. స్పెషల్గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసమే మన డిపార్ట్మెంట్లో ఒకరిని పెట్టి మనం తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో చెక్కులు మీరు అప్లై చేసుకోవడం మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్న మాట అంటే, ఎవరు కూడా ఇది మేము పోతే ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారో లేదో, లేకుంటే ఇస్తే ఇంకొక పట్టుకపోయి తీసుకోవాలో అని కాకుండా, మీరు మీ మండలాల్లో కానీ లేదా మీ గ్రామాల్లో కానీ మీరు వచ్చి ఇచ్చిన సంతోషమే, గ్రామంలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఇచ్చి పంపించిన సంతోషమే, లేదా ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తలు ఎప్పుడు ఇచ్చి పంపించినా కూడా ప్రతి ఫైల్ కూడా పుట్టపోతుంది. ఆ ఫైల్స్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేదా మనము నిమ్స్ కానీ గాంధీ కానీ ఇబ్బందులు ఉంటే, డబ్బులు పెట్టలేని పరిస్థితి ఉంటే మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ 2 దవాఖానాలలో ఏమైనా ట్రీట్మెంట్ జరిగేది ఉంటే మీరు మీ ఆధార్ కార్డు, మీరు అక్కడ పోయి డాక్టర్ దగ్గర ఏమి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకటి ఎస్టిమేట్ కాపీ ఇస్తారు. ఆ ఎస్టిమేట్ కాపీ తీసుకొని మన దగ్గర తెచ్చిస్తే ఆ ఎస్టిమేట్ కాపీ పేరు మీద ఆ వ్యక్తికి ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేస్తాం. ఒక్క పైసా కూడా మీరు రానుకోరు ఛార్జీలు తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా నిమ్స్ లో, గాంధీలో ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఖర్చు లేదు. ఎవరైనా సరే ఈ 2 హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంటే ఖచ్చితంగా దయచేసి మొహమాట పడద్దు, డబ్బులు ఖర్చు చేసుకోవద్దు, వృధా కావద్దు. ఇంకోటి చెప్తా ఉన్నా, గాంధీ కానీ, నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ హాస్పిటల్స్ ట్రీట్మెంట్స్ చాలా మంచిగా అవుతాయి. ఒక మనం భ్రమలో ఉంటాం, ప్రైవేట్ హాస్పిటల్స్ లో పోతేనే అక్కడ డబ్బులు ఖర్చు పెడితేనే మన రోగం నయం అవుతుంది అంటారు. రోగాలు ఒక స్థాయికి పోయిన తర్వాత ఎక్కడ చేసినా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది, అంతా కూడా పర్ఫెక్ట్ డాక్టర్ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న బీద, బడుగు, బలహీన వర్గాలు లేదా ఆర్థికంగా ఇబ్బందుల వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా.